నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, విజయవాడ నుంచి. సో ఈరోజు మనం హెర్పిస్ గురించి మాట్లాడుకుందామండి. ఈ హెర్పిస్ అంటే ఏమిటి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఎక్కడైనా సరే ఈ హెర్పిస్ అనేది ఒక ఎస్టీడీ ఇన్ఫెక్షన్. సో జనరల్గా హెర్పిస్ అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఎక్కడైనా ఒక హెల్దీ ఇండివిజువల్ బయట ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో సెక్షువల్గా మల్టిపుల్ టైమ్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జనరల్గా జరుగుతుందండి. సో దీంట్లో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లో హెర్పిస్ జోస్టర్ అనే వైరస్ ద్వారా ఇది వ్యాధి సంక్రమణ అనేది జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో టైప్ 1 అండ్ టైప్ 2 అంటూ ఉంటాం. ఐజీఎం యాంటీబాడీస్ అని చెప్తూ ఉంటాం. సో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లో మెయిన్గా కనిపించే లక్షణాలు ఏమిటి? ఒక వ్యక్తి బయట ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత జనరల్గా బ్లిస్టర్స్ అంటే జెనిటల్ ఏరియాలో బ్లిస్టర్స్ అంటే నీటి పొక్కుల్లాగా, నంజు పొక్కుల్లాగా చిన్న చిన్న ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసికల్స్ లాగా కొంతమందికి రావటం అనేది కనిపిస్తూ ఉంటుందండి. అంటే గ్లాన్స్ ముందు అంటే పెనిస్ యొక్క ముందు భాగాన్ని ఫోర్ స్కిన్ దగ్గర కానీ హెడ్ దగ్గర కానీ జనరల్గా నీటి పొక్కుల్లాగా వస్తూ ఉంటాయండి. సో ఈ నీటి పొక్కుల్లాగా వచ్చినప్పుడు జనరల్గా ఇతనికి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్స్ అన్నీ ఉంటే మ్యాండేటరీగా ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి ఇతను ఇమీడియట్గా అప్రోచ్ అయ్యి ఒకసారి వ్యాధి నిర్ధారణ అది ఏ లెవెల్లో ఉందో చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుందండి. సో దీన్ని టైప్ 1 అండ్ టైప్ 2 అంటూ ఉంటాం. టైప్ 1 అంటే HSV 1 and 2 IgM యాంటీబాడీస్, అలాగే HSV 2 IgM యాంటీబాడీస్. అసలు IgM అంటే ఏమిటి? సో M యాంటీబాడీస్ అంటే ఇన్ఫెక్షన్, కరెంట్ ఇన్ఫెక్షన్, ఫ్రెష్ ఇన్ఫెక్షన్, ఇతను బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇమీడియట్గా యాంటీబాడీస్ అనేవి కనిపిస్తే దీన్ని మనం IgM యాంటీబాడీస్గా పరిగణిస్తూ ఉంటామండి. సో IgG యాంటీబాడీస్ అంటే ఏమిటి? సో జనరల్గా ఒక లేమెన్ మన దగ్గరికి వచ్చినప్పుడు IgG వచ్చింది పాజిటివ్, ఏం చేయాలి? ఏదో అయిపోతుంది, ఏదైనా HIV కింద మారిపోతుందా హెర్పిస్ ఇన్ఫెక్షన్ అనేది అని అడుగుతూ ఉంటారు. ఈ హెర్పిస్ ఇన్ఫెక్షన్ HIV కింద మారదు, మారే ఛాన్సే లేదు. ఎందుకంటే రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ అండి. సో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్కి వచ్చే ఇన్ఫెక్షన్ వేరు, HIVకి వచ్చే సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్ వేరు. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ వీడియో చూసే వ్యూవర్స్కి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక వ్యక్తి HIVతో బాధపడుతూ ఉంటే సో అతనికి HSV వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్లో బాడీ యొక్క ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు జనరల్గా అది ఏ ఇన్ఫెక్షన్లోకైనా దారి తీయొచ్చు. అంటే అది HSVలోకైనా రావచ్చు, లేదంటే గొనేరియా కింద అయినా రావచ్చు, TPHA, VDRL కింద ఏదైనా రావచ్చు. కానీ ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్తో బాధపడుతూ ఉంటే సో అది ఎటువంటి పరిస్థితుల్లో HIV కింద మారదు, అది ఏ రకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ కింద దారి తీయదు అని నేను బల్లగుద్ది చెప్పదలుచుకున్నానండి. సో దీంట్లో ఏంటంటే HSV టైప్ 2లో జెనిటల్ హెర్పిస్. సో జెనిటల్ ఏరియా దగ్గర ఇంతకు నేను చెప్పినట్టు ఫ్లూయిడ్ ఫీల్డ్ వెసికల్స్ లాగా రావటం, మూత్రం పోసేటప్పుడు మంట, నొప్పి ఉండటం, జనరల్గా టెస్టికల్స్ ఏరియాలో పెయిన్ ఉండటం, అంగం ముందు భాగాన్ని నొప్పి ఉండటం అనేది కామన్గా కనిపించే సిమ్టమ్స్ అండి. సో దీంట్లో IgM యాంటీబాడీస్ అంటే M యాంటీబాడీస్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ ఫ్రెష్ ఇన్ఫెక్షన్ అని మనం డయాగ్నోస్ చేసుకోవాలండి. G యాంటీబాడీస్ అనేది ఉంటే G యాంటీబాడీస్ అంటే ఏమిటి అంటే M ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇతను ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడం, లేదంటే సమ్ XYZ ట్రీట్మెంట్ తీసుకోవడం, లేదంటే యాంటీవైరస్ తీసుకున్నాడు, లేదంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాడు, లేదంటే అతని బాడీలో న్యాచురల్ హైరిడ్ ఇమ్యూనిటీ ఉన్నప్పుడు G యాంటీబాడీస్ అనేవి ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతున్నాయి అని అర్థం అండి. G యాంటీబాడీస్ అంటే బాడీని మంచి చేసే యాంటీబాడీస్ అని మనం లేమెన్గా మాట్లాడడానికి అయితే మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నానండి. సో ఈ G యాంటీబాడీస్ ఉంటే ఎటువంటి భయాందోళన చెందాల్సిన పని లేదు. సో దీనికి ప్రాపర్గా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అని నేను చెప్పదలుచుకున్నానండి. సో జనరల్గా చాలామంది ప్యానిక్ అయిపోయి ఇచ్చేస్తూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, HSV వచ్చింది, HIV కింద మారిపోతుంది. అది మీరు అసలు ఎటువంటి భయం, సంకోచం లేకుండా మీరు మా దగ్గరికి వస్తే దీనికి మనం ట్రీట్మెంట్ అనేది నేను చేయగలను అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది జెనిటల్ హెర్పిసా లేదంటే హెర్పిస్ జోస్టర్కి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షనా అని మనం దీన్ని వ్యాధి డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో టైప్ 1 HSV ఉంటే జనరల్గా మనకి ఏదైనా చిన్నప్పుడు చికెన్ పాక్స్ కానీ లేదంటే వ్యారిసెల్లా జోస్టర్ కన్సర్న్డ్ వైరస్లో ఉండే ఫ్యామిలీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే జనరల్గా చాలా వరకు ఈ టైప్ 1లో పాజిటివ్స్ వస్తుంటాయి. అదే టైప్ 2 జెనిటల్ హెర్పిస్ ఉందంటే ఏదైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ STD ఎక్స్పోజర్ ఉంది అని మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్ని మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి క్లినికల్గా డయాగ్నోస్ చేసి తద్వారా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమన్నాయో పరిగణించుకుని దాని ద్వారా మనం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం వీటిని పూర్తిగా తగ్గించుకోవచ్చు అని నేను ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్కి చెప్పదలుచుకున్నాను. సో దీంట్లో ఏంటంటే చాలామంది ఇదే HSV ఇన్ఫెక్షన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వస్తుందా అని అడుగుతూ ఉంటారండి. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే మదర్ నుంచి బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అయితే లేదండి. కానీ ఎప్పుడు ట్రాన్స్మిట్ అవుద్ది అంటే నియోనేటల్ హెర్పిస్ అని చెప్తుంటాం. అంటే
కొత్తగా న్యూ బార్న్ పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అండ్ నార్మల్ డెలివరీ అన్నప్పుడు జనరల్గా ఈ బేబీ పాస్ అయ్యే టైంలో ఈ మదర్కి ఏదైనా హెర్పిస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటి వలన వచ్చే డిశ్చార్జెస్, అంటే డెలివరీ ప్రాసెస్లో జరిగే డిశ్చార్జెస్కి ఏదైనా మన బేబీ ట్రాన్స్మిట్ అయితే జనరల్గా అట్టా ఈ తల్లి నుంచి బిడ్డకు సోకే ఛాన్స్ అయితే ఉంది, కానీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈ హెర్పిస్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జరగదండి. సో ఇలాంటి ప్రికాషన్స్తో మనం ప్రాపర్గా ఒక సిస్టమేటిక్ ప్రోటోకాల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు హెచ్ఎస్వి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్ నేను చెప్పదలుచుకున్నానండి.